7 కేసులని చెప్పిన తర్వాత, విధ్వంసకరమైన కేసులు చెప్పిన దాని తర్వాత బయట పెట్టుకుని ఉంటాం. ఆ తొందర ఎందుకు? సుందరవదన ఢిల్లీ వెళ్తున్నాం కదా, ధర్నా చేస్తున్నాం కదా ఢిల్లీలో. అప్పుడే మొత్తం అన్ని సుప్తగా బయట పెడతాం. హోంమంత్రి అవకాశం ఇస్తే హోంమంత్రి కూడా చెబుతాం. నీకెందుకు చెబుతాం? ఈ హోంమంత్రికి చెబుతాం మేము. అదే స్వామి చెప్పినట్టు ఈ హోంమంత్రి చెబితే చెత్తపట్లో పడేసింది, మాకు తెలీదు. కాబట్టి అన్నిటికీ సమాధానం చెబుతాం. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, 5 సంవత్సరాలు మా మీద మీరు ఆరోపణలు చేశారు. నెల 15 రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ లో పూర్తిగా విఫలమైందనేటువంటి భావన ప్రతి సామాన్యుడికి కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరో నిన్న ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే రాష్ట్రం నష్టపోద్ది అని. జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొచ్చేది మీరే కదా. నెల రోజుల్లో రోడ్డు మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు 2-3 నెలల దాకా మేము మాట్లాడకూడదు అనుకున్నాం. నెల 15 రోజులకే వినుకొండలో దౌర్జన్యం చేసి, దారుణమైన హత్య చేసి, మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే నష్టపోయేది రాష్ట్రం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే నష్టపోయేది తెలుగుదేశం. తెలుగుదేశం చేస్తున్నటువంటి అక్రమాలను, అన్యాయాలను, హత్యలను, ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ను, అదేవిధంగా హామీలు నిలబెట్టుకోలేకపోవడాన్ని రోడ్డు మీదకు వస్తాం, ప్రజలకు వివరిస్తాం. జగన్మోహన్ రెడ్డి కదిలితే ప్రభంజనం అవుతుంది మీరు చేసే చేష్టల వల్ల, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఒక ఆయన అంటాడు, ఒక 6 నెలల టైం ఇవ్వండి, అప్పుడేంటి అని. లా అండ్ ఆర్డర్ గురించి మాత్రం ఇమీడియట్ గా మాట్లాడతాం. మీ పథకాల గురించి 6 నెలలు 4 నెలలు టైం ఇద్దాం. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ఏమండి, తల్లికి వందనం జియో రిలీజ్ చేశారుగా, చేశారు లేదా? మరి దాని గురించి మాట్లాడమంటే విధి విధానాలు ఇంకా నిర్ణయం కాలేదంట. చేయటమేమో జియో ఇష్యూ చేశారు, స్కూల్స్ తెరిచారు, పిల్లలు బడికి వెళ్తున్నారు. తల్లికి వందనంలో తల్లికి ఇవ్వలేదు, పిల్లలకి ఇవ్వలేదు, విధి విధానాలు నిర్ణయిస్తాం. ఏంది విధి విధానాలు నిర్ణయించేది? దానిలో క్లియర్గా విధి విధానాలు ఉంటే, అయ్యా అదే సామెత చెప్తారు, కళ్యాణం చేసే కళ, కాపురం చేసే కళ కాళ్ళ గోళ్ళు దగ్గరే తెలిసిపోద్దంట. అలాగే మీరు 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేస్తారో ఈ నెల 15 రోజులు, 46-47 రోజుల్లోనూ చాలా క్లియర్గా అర్థమైపోయింది. మీరు దౌర్జన్యాలు చేయటం, అక్రమాలు చేయటం, మా కార్యకర్తల్ని హత్య చేయటం, మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం. 307 జగన్మోహన్ రెడ్డి గారి మీద 307 పెట్టారు, ఎదురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద 307 పెట్టారు, ఒక డిఎస్పీ మీద 307 పెట్టారు, ఒక డాక్టర్ మీద 307 పెట్టారు, మిథున్ రెడ్డి మీద 307 పెట్టారు, మరి పిన్నెల రామకృష్ణారెడ్డిని 307 పెట్టారు, అలాగే అప్పిరెడ్డి వీళ్ళందరి మీద, అవినాష్ వీళ్ళందరి మీద 307 పెట్టారు. పెట్టుకుంటే పోతారు 307. 302 కూడా పెడతారు డెడ్ బాడీ దొరికితే. డెడ్ బాడీ దొరకలేదు, అందుకని ఆగారు. అంత గాయం కూడా లేకుండా 307 పెట్టేస్తారు. ఏంది నాకు అర్థం కాల. హౌ యూఆర్ మిస్యూజింగ్ ఆఫ్ 307, అన్యాయంగా, అక్రమంగా పొలిటికల్ గ్రడ్జిని తీర్చుకోవడం కోసం 307 పెట్టారు. మీరు ఇంతమంది మీద 307 పెడితే ఏమైందే మాకు నాకు అర్థం కాల. జైల్లో ఉంటానికేగా ఉంటాం, ఏముంది దానిలో గొప్ప ఏంటి? మీ చంద్రబాబు జైల్లో లేడా? మా జగన్మోహన్ రెడ్డి జైల్లో లేడా? పక్కన ఉన్న రేవంత్ రెడ్డి జైల్లో లేడా? ఉంటాం. బట్ ప్రజలు ఏం ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. దాన్ని బట్టి మీరు మాట్లాడే మాటలు, ఇవాళ గౌరవనీయ హోంమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వచ్చిన సంబోధంతో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ పబ్లిక్ ఫిగర్. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి. 40% ఓట్ షేర్ మీకుంది, 53%. మీకంటే తెలుగుదేశానికి కాదు, మీకు జనసేనకి బీజేపీకి కలిపి 53, మా ఒక్కళ్ళకే 40% ఉన్నది. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి 40%. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దూరమైనా వెళ్లేటటువంటి 40% ఓటర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు.
మీకు ఒకసారి ఆ బీజేపీది మేనేజ్ చేస్తే మన పవన్ కళ్యాణ్